బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు మారణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపునివ్వగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అత్యవసర సేవలు మినహా పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఉదయం నుంచి బంద్కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అత్యంత దారుణమన్నారు. హిందూ దేవాలయాలను, హిందువులను కాపాడే బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదేనని తెలిపారు. పిల్లలపై దాడులు ఆపకపోతే హిందువుల ఆగ్రహావేశాలకు బంగ్లాదేశ్ ముస్లింలు చూడాల్సిన గతి పడుతుందని ఘాటుగా హెచ్చరించారు. మున్సిపాలిటీలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రామాయంపేట పట్టణ బంద్కి హిందూ అనుబంధ సంస్థలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా సంపూర్ణంగా స్వచ్ఛందంగా అందరూ కూడా బంద్కు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామాయంపేట పట్టణంలో బంగ్లాదేశ్లో ఏవైతే హిందువులపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, మహిళలను హింసించడం కానీ, మహిళలను రేప్ చేయడం కానీ, వీటన్నిటిని నిరసిస్తూ రామాయంపేట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రామాయంపేట ప్రజలందరూ సహకరించి రామాయంపేట బంద్ను సంపూర్ణంగా బంద్లో పాల్గొన్నారు, బంద్ చేశారు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, హిందూ ఐక్య వేదిక తరఫున బంగ్లాదేశ్లో ప్రతి హిందూని బంగ్లాదేశ్ ప్రభుత్వం కాపాడాలి. లేదంటే రానున్న రోజుల్లో ఇంకా ధర్నాలు కానీ ఉధృతం చేస్తాము. భారతదేశం నుంచి ఏవైతే సప్లైస్ ఉన్నాయో వాటన్నిటిని నిలిపివేయాలని చెప్పేసి మా ప్రభుత్వాన్ని ఇట్లా కోరుతాము, కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే ముస్లిమ్స్ హిందువులపైన దాడి చేస్తున్నారో, మా దేవాలయాలపైన, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, వీటిపైన కావచ్చు, హిందూ మహిళల పైన, వీళ్ళన్నిటికీ రక్షణ ఇచ్చి అక్కడ ప్రభుత్వం రక్షణ ఇచ్చి వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ పేరు చెప్పు. నా పేరు దమ్మయ్య గారి భానుచందర్, భారతీయ జనతా పార్టీ రామాయంపేట టౌన్ ప్రెసిడెంట్.